పంచకళ్యాణి. బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఉత్తమ జాతి అశ్వంగా జన్మించాడు. అది రాజుగారి గుర్రాల్లోకెల్లా ప్రధానమైన పంచకళ్యాణిగా ఎంచబడుతూ ఉండేది. అందుచేత దాని పోషణ, అలంకరణ ప్రత్యేకించి రాజటీవీ ఉట్టిపడేటట్టు జరుపుతూ వచ్చారు. రాజుగారి గుర్రాల్లో ముఖ్యమైన ఆ పంచకళ్యాణికి 3 ఏళ్ల నాటి ప్రశస్తమైన పాత ధాన్యాలతో ఆహారం తయారు చేసి పెట్టేవారు. దాని ఆహారం మామూలు అన్ని గుర్రాలకు మోస్తరుగా కాక 1000 మొహరీలు ఖరీదు చేసే ఒక బంగారు పల్లెంలో పెట్టేవారు. అది మసిలే శాల గుమగుమలాడుతూ పరిమళించేది. ఆ శాల చుట్టూతా ఆకర్షణీయమైన తెరలు వేలాడుతూ ఉండేవి. పైన బంగారు పువ్వులు చమికీ వేసిన అందాల చాందిని కట్టబడి ఉన్నది. 4 గోడలకు సువాసనలు విరజిమ్మే రకరకాల పుష్పజాతులు అమర్చబడి ఉన్నాయి. రాత్రింబగళ్ళు ఆ శాల అగరత్తుల ధూపంతో, సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వెలిగిపోతూ ఉండేది. ఇటువంటి ఉత్తమమైన అశ్వంగల కాశీరాజును చూస్తే ఇరుగు పొరుగు సామంతరాజులు ఎవ్వలకు అంతగా ఇష్టం ఉండేది కాదు. ఒకప్పుడు 7 సామంతరాజులు ఒకటేసారిగా చేరి కాశీరాజుకి ఇలా రాయబారం పంపించారు: మీ రాజ్యం మాకు అప్పగించినా సరే, లేకుంటే యుద్ధానికి తయారు వచ్చినా సరే అని. వెంటనే కాశీరాజు తన మంత్రులను సమావేశపరిచి సంగతి సందర్భాలు విప్పి చెప్పారు. అందుకు మంత్రులు: మహారాజా, మీరు యుద్ధరంగానికి స్వయంగా వెళ్లే పని లేదు. మన సేనాని అయిన వీరవర్మను పంపిస్తే సరి, అతనే జయించుకు వస్తాడు. అటువంటి వాడే జయించలేకపోయినట్టయితే తరువాత సంగతి అటుపైన ఆలోచిద్దాం అని సలహా ఇచ్చారు. అప్పుడు కాశీరాజు సేనాని పిలిపించి: ఓయ్ వీరవర్మ, మన మీదకి ఇప్పుడు 7 సామంతులు ఎదురు తిరిగి రాబోతున్నారు. ఆ 7 జయించడం నీ వల్ల అవుతుందా అని అడిగాడు. మహాప్రభు, ఏలికకు ఎంతో ప్రియమైనటువంటి పంచకళ్యాణిని దయచేయిస్తారంటే ఈ 7 రాజులనే కాదు, దేశమంతటిని ఒక్క దెబ్బతో జయించుకురాగలను అని ధీమాగా పలికాడు వీరవర్మ. అందుకు రాజు సంతోషంతో సమ్మతిస్తూ తన పంచకళ్యాణిని తీసుకువెళ్లి యుద్ధం జయించుకురమ్మని సేనను పంపాడు. రాజు వద్ద సెలవు తీసుకున్న సేనాని వెంటనే పంచకళ్యాణిని తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. వీరవర్మ మెరుపులాగా కోట నుండి యువతల పడ్డాడు. ధైర్య సాహసాలతో పోరాడి మొదటి సామంతుని పట్టి బందీగా తీసుకున్నాడు. మళ్ళీ యుద్ధరంగానికి వచ్చి 2వ సామంతుని, 3వ సామంతుని, అలాగే వరుసగా 5 రాజులను బందీలుగా చేసుకున్నాడు. ఇంతవరకు జయించుకొచ్చిన వీరవర్మ 6వ మకాముకు చేరుకొని ఆ రాజుతో తలపడి జయించేటంతలో అతని గుర్రానికి దెబ్బ తగిలి నెత్తురు బలబలమని ప్రవహింపసాగింది. వీరవర్మ పంచకళ్యాణిని ఒక ద్వారం వద్ద కట్టివేసి మరొక గుర్రాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్దామని ఆలోచించాడు. ఈ ఆలోచనతో పంచకళ్యాణికి ఉన్న జీను, కళ్ళెము, తక్కిన సామాగ్రి విప్పివేయబోయాడు. అప్పుడు పంచకళ్యాణి రూపంతో ఉన్న బోధిసత్వుడు సేనాని చేస్తున్న పనిని కళ్ళ విప్పి చూచాడు. అయ్యో వీరుడా, ఎంత అమాయకుడవు! నాకు దెబ్బ తగిలిందనగానే మరి ఒక గుర్రాన్ని తయారు చేసుకుందామనుకుంటున్నావు. 7వ మకాము వేధించి 7వ సామంతరాజును పట్టి ఇవ్వడం ఆ గుర్రానికి ఏం చేతనవుతుంది? అలా నమ్మి కొత్త గుర్రాన్ని తీసుకోవటంతో ఇంతవరకు నేను చేసిన పనెంతా వ్యర్థమవుతుందే. పైగా నువ్వు నిష్కారణంగా శత్రు చేతుల్లో పడి చచ్చిపోతావే. మన యజమాని అయిన కాశీరాజు అతి సులువుగా సామంతుల చేతిలో చిక్కుకొని పోతాడే. 7వ మకాం భేదించి 7వ సామంతరాజును జయించడం ఒక్క నా వలనే అవుతుంది గాని మరొక గుర్రానికి అవ్వని పని కదా, చేత కాదు అని నీకు తెలియకపోయే కదా అని అనుకొని విచారించాడు. అంతలో ఊరుకోలేదు. దెబ్బ తగిలి అలా పడిపోయున్న ఆ పంచకళ్యాణి వీరవర్మను దగ్గరకు పిలిచి ఇలా చెప్పింది: ఓయ్ శూరుడా వీరవర్మ, 7వ మకాం భేదించి 7వ శత్రురాజును పట్టగల గుర్రము నేను తప్ప మరొకటి లేదని తెలుసుకో. ఇంతవరకు నేను చేసిన పని వ్యర్థం కానీయకు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యం, సాహసం ఉండాలి. ఇందుకు తోడు ఆత్మవిశ్వాసం, గుండె నిబ్బరము అవసరమై ఉంది. కనుక నా మీద పూర్తి నమ్మకం కలిగి ఉండు. దెబ్బ తగిలినంత మాత్రాన నన్ను విడిచిపోకు. గాయం తగిలిన నా కాలికి కట్టుకట్టి బాగుచేయి. ఓ సేనాని, నేను బాణపు దెబ్బలు తగిలి పడిపోయినప్పటికీ నన్ను మించిన అశ్వం మరొకటి లేదు. నన్ను వదిలివేయకు. నా మీద విశ్వాసం ఉంచి నా కాలు బాగుచేయి. మళ్ళీ నన్ను పూంచి యుద్ధరంగానికి బయలుదేరు అని అనేక విధాల బోధ చేసింది. తక్షణమే వీరవర్మ తన పంచకళ్యాణి కట్టుకట్టి మళ్ళీ తయారు చేశాడు. దానిపైన ఎక్కి బయలుదేరేసరికి అది మెరుపులాగా మెరిసి చూస్తూ ఉండగా 7వ మకాం భేదించింది. వెంటనే వీరవర్మ 7వ సామంతుని కూడా బందీగా పట్టివేశాడు. వీరవర్మకే యుద్ధంలో విజయం కలిగింది.
బందీలుగా పట్టబడిన 7 సామంతులను సైనికులు కాశీరాజు ఎదుట పెట్టారు. పంచకళ్యాణి రూపంలో ఉన్న బోధిసత్వుడు అక్కడికి వచ్చాడు. వచ్చి రాజుతో, ప్రభు, ఈ 7 నీకు సాటి రాజులు. వారిని హింసించటం తగదు. వారిని లాగుపరచడం కూడా న్యాయం కాదు. నీకు తోచిన ఒక షరతు పెట్టి వారిని ఆ షరతుకు లోబరిచి వదిలేయటమే సమంజసం. రాజా, ఉదారత కలిగి ఉండు. ధర్మబుద్ధితో న్యాయంగా రాజ్యం ఏలుకో అని బోధించగా భటులు వచ్చి గుర్రం ఒంటిపైన ఉండే అలంకారాలని తీసివేశారు. తీస్తూ ఉండగానే పంచకళ్యాణి రూపంలో ఉన్న బోధిసత్వుడు పంచత్వం పొందాడు. తర్వాత కాశీరాజు ఆజ్ఞ ప్రకారం సమస్తమైన మర్యాదలతోనూ గుర్రానికి ఉత్తర క్రియలు జరిగినాయి. వీరవర్మకు గొప్ప గౌరవం జరిగింది. 7 సామంతులను వారి వారి రాజ్యాలకు పంపివేశారు. నాటి నుండి కాశీరాజ్యంలో బోధిసత్వుని ఇష్ట ప్రకారం న్యాయసమ్మతంగా ధర్మయుతంగా పరిపాలన సాగుతూ వచ్చింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.